ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నత సర్వశక్తిమంతుల కృపామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభ. మా మనసులు మార్చి మా హృదయములు మార్చమని అడుగుతున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యములు దయచేయమని, వినుచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుకుందామండి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజలను ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఏంటదండి, మరియను యేసేపు కూడా యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు, ఎందుకు ఇలాగ చేసావు? ఆయన ఈ మాటలు చెప్పాను ఏమని ఆయనకు విని ఆయన ప్రజలకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇదిగో ఆయన తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. మిక్కిలి ఆశ్చర్యపడి, తల్లి, కుమారుడు కూడా ఎందుకు ఇలాగ చేసితివి? నేనును నీ తండ్రిని కూడా దుఃఖపడుచున్నాము, నిన్ను వెతుకుచున్నాము, ఎందుకు ఇలా చేసావని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద నొండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు? ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నారు? యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుట కొరకు, పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ పని మీద నేనున్నాను, మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా దేవుడు నాకు అప్పగించిన పని మీదే నేను ఉన్నాను, మీరు నన్ను ఎలాగా వెతుకుచున్నారని వారి తల్లిదండ్రులని అడుగుచున్నాను. అప్పుడు మీరెందుకు నన్ను వెతుకుచున్నారని, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను అంటే దేవుని పని మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మీరు ఎందుకు నన్ను వెతుకుచున్నారని, నేను ఎందుకు వచ్చి ఉన్నాను ఈ లోకంలోనికి అని అడుగుచున్నారు. ఎందుకు నన్ను వెతుకుచున్నారు, మీరు ఎందుకు దుఃఖపడుచున్నారు అని, నేను నా తండ్రి పని మీదే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అయితే ఆయన తనతో మాటలాడ అనుగ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునేది. ఎలాగో ఆ యేసుక్రీస్తు వారు అయినా సరే వారి తల్లిదండ్రులని వారిని విడిచిపెట్టుకోకుండా ఆయన చెప్పే తల్లి కూడా వెంట వెళ్ళి నజరేతు అనే ఊరికి వెళ్ళి అక్కడ తల్లి చెప్పే మాటలకు లోబడి ఈ సంగతులన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకున్నారు. అదే మన పిల్లలైతే ఈ రోజులో భద్రం చేసుకుంటారా? లేదు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా పెరిగారో ఒకసారి చూద్దాం. యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు వారు ఎలాగ వర్ధిల్లుచున్నారు? తండ్రి శిక్షించిన కుమారుడు ఎలా ఉండును? జ్ఞానము గలవాడు అగును. తల్లి చెప్పే బోధ కొట్టివేయకూడదు. తల్లిదండ్రుల మాటలకు ఎప్పుడైతే మనము విలువిస్తామో అప్పుడు బాగుపడతాము. యేసుక్రీస్తు వారు కూడా అదే కదా ఇక్కడ చేసి ఉన్న తల్లి బోధకును తండ్రి బోధకును లోబడి ఉన్నారు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యములకు లోబడివాడు గద్దింపునకు లోబడివాడు ఏమవును? శిక్షింపబడును. అపవాదికి కాదు మనం లోబడవలసింది, యేసుక్రీస్తు వారికి లోబడి ఉండాలి. మనం యవన కాలంలో పుట్టిన కుమారులు అనేక మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు కూడా యవన కాలం 12వ సంవత్సరం నుంచి యేసుక్రీస్తు వారు బోధలోకి వెళ్ళి ఉన్నారు. ఆ బోధ చేయించినప్పుడే నజరేతు అనే ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు చెప్పిన బోధకి లోబడి పెద్దల దయందును గురువుల దయందును వారందరూ జ్ఞానము కలిగి నడుచుకుని ఉన్నాడు. మనుషుల దయందును కూడా నడుచుకుని వర్ధిల్లుచున్నాడు. ఈరోజు మన పిల్లలైతే ఎలా ఉన్నారు? తల్లిదండ్రుల మాటలను కొట్టివేస్తున్నారు, తండ్రి మాటలను కొట్టివేస్తున్నారు. వారు చెప్పిందే తప్ప కానీ ఎవరు చెప్పిన మాట కూడా వినరు. కానీ యేసుక్రీస్తు వారు అంతటి గొప్పవాడే. తల్లిదండ్రుల బోధకు లోబడినప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక్కసారి ఎప్పుడైనా సరే మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఆయన వయసు యందును వర్ధిల్లుచున్నాడు, ఆయన పెద్దల యందును వర్ధిల్లుచున్నాడు, దేవుని యందును కూడా వర్ధిల్లుచున్నాడు. కానీ నిత్యమును కూడా తల్లిదండ్రుల మాటలకు లోబడి. కానీ ఈ లోకానికి ఎందుకు అని వచ్చినాడు యేసుక్రీస్తు వారు? ఆయన
దేవుని పని మీద వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పని మీద వచ్చి ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన చేసే పనిని బట్టి ఈ దేవుడు ఎందుకని పంపించిన పాపులను రక్షించడానికి, లేకపోతే దరిద్రులను, గుడ్డివారిని అనేక మందిని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. వాటన్నిటి నుంచి కూడా విడిపించడానికి యేసుక్రీస్తు వారు పంపినారు. కానీ మనమైతే ఆయనను సిలువకు ఆహుతి చేశాము, సిలువలోకి అప్పగించాము మనం చేసిన పాపములను బట్టి. కానీ వాళ్ళందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు కానీ ఎలా ఎదిగారు? తల్లి చెప్పే బోధ, తండ్రి చెప్పే బోధ విని వర్ధిల్లుచూ ఎదిగారు. మనం కూడా మన బిడ్డలను కూడా అలాగే పెంచాలని ఈ వాక్యం మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభు, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు నైనా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే నన్ను అడుగుచున్నాను ప్రభా. నేను మా శత్రువులు మిత్రువుని దీవించినాను ప్రభు, ధనికులనేమి భేదాలనేమి దీవించినాను ప్రభా. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. అనారోగ్యంగా ఉన్నదన్నారు ప్రభా, అనారోగ్యం తీసివేసి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. అనేక మంది అనేక రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారి రోగములను, వేదనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, పిల్లలు లేని వారి పనులు దయచే ప్రభా. యవనస్తులు తమ నడుకను శుద్ధి చేసుకునే భాగ్యం దయచే ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి ప్రభా శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నేను ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండే మనసును దయచే ప్రభా. సంవత్సరములు గతించుచున్నావు కానీ మా హృదయాలు మారట్లేదు నాయన ప్రభా. మా హృదయంలో మారే మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి నిరక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క నిత్యము కూడా ప్రభా నా కుటుంబమునైనా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నీ రాకడ పర్యంతం వరకు మేము వేచి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రవేశనామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్టును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టుల నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.